అందరికీ నమస్తే. ఎప్పటిలెక్కనే ఇయాల కూడా పటాస్ న్యూస్ లో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ చూద్దాం. పారు గట్టిగానే అవుతుంది నీళ్ల పంచాది. కార్ పార్టీ వాళ్ళు పోతారట అసెంబ్లీకి. ప్రతి ఇంట్లో గంపెడు సంసారం ఉండాలట. మంచి మంచి సుద్దులే చెప్పిండు సీఎం సారు. లష్కర్ బోనాలకు ఘనమైన ఏర్పాట్లు. బోనం సమర్పించిండు గవర్నర్ సారు. బుల్లెట్ బండి మీద గంజాయి దందా. ఆశకు పోయి ఆగమైండు వడ్డీ వ్యాపారి. కుక్కలకు బిర్యానీ పథకం పెట్టిర్రు. భలే ఎగ్రం చేసిర్రు కర్ణాటక ఆఫీసర్లు. రైలు డబ్బా లెక్కనే ఉన్నది హోటలు. విశాఖ రైల్ స్టేషన్లనే కట్టిర్రు. బస్తీ మే సవాల్ అన్నట్టే నడుస్తున్నది ఇప్పుడు తెలంగాణలో రాజకీయం. పాంచాది పెట్టుడే పట్టువాటుడే అన్నట్టే నడుస్తున్నాయి లీడర్ల ముచ్చట్లు. ఎవ్వళ్ళకెవ్వళ్ళు వెనుకకు తగ్గుతలేరు. అన్నిటికీ మించి అక్కడికి ఇక్కడికి కాదు, అసెంబ్లీ మీటింగ్లకు రావాలే. వస్తారా చూసుకుందామా అన్నట్టు కార్ పార్టీ వాళ్ళకు సర్కార్ వాళ్ళు సవాళ్ళు ఇసురుతుర్రు. ఇక దానికి గులాబీ లీడర్లు కూడా సై అంటుర్రు. ఇక చూడుర్రి ఆ కథ ఎట్లున్నదో. ఏ రోజైనా ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధం. ఒకటే షరత్ ఏంటంటే మైక్ కట్ చేయొద్దు, అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోవద్దు కాదన్నట్టు. చలో ముహూర్తం పెట్టుర్రిగా, చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే సర్కార్ వాళ్లకు సవాల్ ఇసిరిండు మాజీ మంత్రి హరీష్ రావు సార్. సీఎం సార్ కారు నుంచి సురువు చేస్తే చెయ్యి పార్టీ వాళ్ళంతా కారు పార్టీ వాళ్ళు అసెంబ్లీకే రారు అన్నట్టు మాట్లాడుతుండేటాలకు గట్టిగానే గరమైండు మాజీ మంత్రి. శుక్రవారం నాడు మళ్ళోసారి కాళేశ్వరం కమిషన్ వాళ్ళు పిలిస్తే వాళ్ళ ఆఫీసుకు పోయిండు. ఇక లోపల కమిషన్ వాళ్ళతో మాట ముచ్చట్లు అన్ని ఒడిచినాక బయటకు వచ్చి ఇట్లా సర్కార్ వాళ్ళను గట్టిగానే ఆరుచుకున్నాడు. ఏపీ సర్కార్ వాళ్ళు తెలంగాణ నీళ్ళన్ని గుంజుకపోతుంటే ఏం చేస్తలేరు అన్నట్టే గరం అయిండు. 2918 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు రావాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడినరు. 2918 రావాలని కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి 1000 చాలు, ఇక చంద్రబాబును మొత్తం తీసుకపో అన్నాడు. గిట్లా నీళ్ళ కిరికిరి లాగాతారు నడుస్తాంది. కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లకు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా మరల పడ్డట్టే మాట్లాడుతాండ్రు. ఒక్క సుక్క కూడా నీళ్ళు ఇడిచిపెట్టేది లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంతొక్కటి చేస్తామా అంటున్నారు. అసలు కారు పార్టీ వాళ్ళు చేయబట్టే ఏపీకి నీళ్లు పోయినాయి అంటుండ్రు చెయ్యి పార్టీ లీడర్లు. ఇంకో దిక్కు అటు ఏపీ సర్కార్ వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టుకు అట్టుడే నీళ్ళెత్తి పోసుకునుడే అన్నట్టే ముంగడికి పోతాండ్రు. ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టుకు వాడుకుంటాంది గోదావరి వరద నీళ్లేనని ఓ రిపోర్టు కూడా తయారు చేసిండ్రట. ఆ రిపోర్టును సెంట్రల్ సర్కార్ వాళ్ళకు పంపించే యుగురం చేస్తున్నారట. సీఎం చంద్రబాబు సారే ఢిల్లీకి పోయి మాట ముచ్చట్లు చేస్తాడని అంటున్నారు. అటు వాళ్ళు తగ్గేదేలే అంటారు, ఇటు వీళ్ళు తగ్గేదేలే అంటారు. చూస్తుంటే నీళ్ల పంచాది రగరగ రగిలేటట్టే ఉన్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ. మరిగా చూడాలి ఏమైతుందో. గంపెడు సంసారము అని ఇనుడే గాని ఇప్పుడు గంపెడు సంసారం పోయి మూరెడు సంసారం అనే కాడికి వచ్చింది. లింగులు ఇటుకుమని ఏ ఇంట్లో చూసినా 2-3 ఉంటేనే మహా గొప్ప ముచ్చట. గా చైనా రష్యా దేశాలలోనైతే పెళ్లిళ్ళు చేసుకోర్రి, పిల్లల్ని కానుండ్రి అని సర్కార్ వాళ్ళు పెద్ద పెద్ద ఆఫర్లు పెడుతుర్రు, ఇనాములు ఇస్తుర్రు అన్నట్టు. కోపు చూస్తుంటే మన కాడ కూడా గట్లనే అయ్యేటట్టున్నదట పరిస్థితి. అదే ఇద్దరే ఉండే ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు బయట పోతే పిల్లల్ని ఎవరు చూసుకోవాలో తెలియకుండా అసలు పిల్లలే వద్దనుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్క దీనివల్ల ఏదైనా చిన్న డిఫరెన్స్ వచ్చినా ఆ డిఫరెన్సెస్తో విడిపోయే పరిస్థితికి వస్తున్నారు. కనీసం మంచి చెడులు చెప్పే అవకాశాలు కూడా కుటుంబాలకు లేకుండా పోయే పరిస్థితి వస్తున్నాయి. ఆగో గట్ల అవుతున్నదట. అమ్మొద్దు, నాయనొద్దు, అత్తొద్దు, మామొద్దు అనుకుంటా లింగులిటుక్కుమని ఆలుమగలిద్దరే ఉంటున్నోళ్ళు ఆగమాగం అవుతుండ్రు అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి బాబు సారు. దేశంలో రోజు రోజుకు పబ్లిక్ తక్కువ అవుతాండ్రు, గిట్ల అయితే ఇక పోత మస్తు తిప్పరైతుంది అన్నట్టే చెప్పుకొచ్చిండు సారు. ఒక్కళ్ళే చాలు, ఈ ఇద్దరే చాలు అనుకోకుండా ఎక్కువ మంది పిల్లలను కానాలి అన్నట్టు చెప్పిండు. ఇప్పటికే చైనా అసొంటి దేశాలల్లో పబ్లిక్ పిల్లల్ని కనుడే బంద్ పెట్టిండ్రట. అందుకే ఈ 2 పిల్లల కంటే ఎక్కువ మందిని కంటే చైనా సర్కార్ వాళ్ళు 12 లక్షలు ఇస్తానరట. హంగేరి అనే దేశంలో ఎక్కువ మంది పిల్లలను కంటే పెద్ద పెద్ద కార్లు ఇస్తున్నారట. పిల్లలను కానుమని ఆఫర్లు పెట్టి అడుక్కునే కథ అవుతుంది. అసొంటి పరిస్థితి మన దగ్గర రావద్దు అన్నట్టు మాట్లాడిండు బాబు సారు.
అంతేకాదు ఆడమ్మగా ఇద్దరు కలిసిమెలిసి ఇంట్లో పని చేసుకోవాలి అన్నట్టు కూడా చెప్పిండు. నిన్నటి వరకు వంట చేయడం కష్టం, ఇప్పుడు గ్యాస్ వచ్చింది. మగవాళ్ళు మీరు కూడా సహకరించండి, మీరు కూడా వంట చేసి నేర్చుకోండి, తప్పు లేదు. దీనివల్ల మీకు కూడా ఒకసారి స్ట్రెస్ బరస్ట్గా పనిచేస్తుంది. ఆడబిడ్డలు డబ్బులు సంపాదించడానికి బయట పోతే మీరు ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఒక కాఫీ పెట్టి ఇవ్వండి. గిట్లా అందరిని కూకబెట్టుకొని సారు మంచి మంచి ముచ్చట్లే చెప్పుకొచ్చిండు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం కాబట్టి సచివాలయం కాడ మీటింగ్ పెట్టుకొని ఆలు మగలంతా ఎక్కువ మంది పిల్లలను కానాలి, దేశానికి పనికొచ్చేటట్టు పిల్లలను పెంచాలి అన్నట్టు ఓ ఇంటి పెద్ద మనిషి తీరుగా శుద్ధులు చెప్పిండు ముఖ్యమంత్రి. అంత మంచిగానే ఉన్నది కానీ 30-40 ఏండ్లు వచ్చినా లగ్గం అంటే వద్దొద్దు అంటారు చాలా మంది. మరి ఏం చేస్తారో ఏం పాడో. అడ్డ జమీన్లకు పోవద్దు, ఆగమాగం కావద్దు అని మన వెనకటోళ్ళు ఎప్పుడో చెప్పిర్రు. కానీ నిన్న చాలా మందికి ఆ అడ్డ జమీన్ల మీదనే ఆశ ఎక్కువైతుంది. అటు ఇటు చూసుడు, కబ్జా పెట్టుడు, అంతా మాదే అని లొల్లులు చేసుడు. అబ్బో మస్తు పంచాదులు అవుతున్నాయి. ఆఖరికి దేవుళ్ళ భూములు కూడా మావేనని లొల్లులు చేస్తుర్రు. ఇట్లనే ఏపీలో ఉన్న భద్రాచలం శ్రీరాముని భూముల మీద పంచాది రోజుకింత పెద్దగా అవుతుంది. పాండ్రి ఏం దాకా వచ్చిందో చూద్దాం. రెండు రాష్ట్రాల నడుమ ఉన్న పంచాయతీలు చాలవన్నట్టు ఇప్పుడు భూమి పంచాయతీ కూడా మోపైంది. అది కూడా అందరి దేవుడు ఆ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు కబ్జా పెట్టిండ్రు కొంతమంది. ఏపీలో ఉన్న అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తమపట్నంలో భద్రాచలం సీతారాముల భూములు ఏం తక్క 889.5 ఎకరాలు ఉన్నాయి. అడిగేటోళ్ళు లేరని ఎక్కడికక్కడ మొత్తం సాగు చేసిండ్రట. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కబ్జా పెట్టేటాలకు ముచ్చట హైకోర్టు దాకా పోయింది. కోర్టు సార్లు గుడి భూములు గుడికి ఇయ్యాలన్నట్టు తీర్పిచ్చిండ్రు. ఇదే ముచ్చట మీద గుడి ఈవో రామదేవి మేడం మొన్న పురుషోత్తమపట్నంకు పోతే ఆమె మీద దాడి చేసి ఎల్లగొట్టిండ్రు. ఈ ముచ్చట మీదనే ఇప్పుడు రచ్చరచ్చ అవుతాంది. మెల్లగా ముచ్చట రాజకీయం దిక్కు మల్లుతాంది. రామయ్య భూములు కబ్జా చేస్తే పువ్వు పార్టీ వాళ్ళు ఏం చేస్తాండ్రు, పువ్వు పార్టీ కొత్త అధ్యక్షుడు ఏం చేస్తాండు అని ఇంటర్నెట్ పూర్తిగా కామెంట్ రాసిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఇంకో దిక్కు రామయ్య భూముల కబ్జా మీద ఈవో మీద దాడి చేసిన ముచ్చట మీద తెలంగాణ సర్కారు వాళ్ళు కూడా గట్టిగానే గరం అవుతున్నారు. మంత్రి సురేఖక్క ఇప్పటికే రికార్డులన్నీ తెప్పించుకొని అన్ని తీర్ల చెకింగులు చేసిందట. రెండు రాష్ట్రాల నడుమ ఉన్న ముచ్చట కాబట్టి జర వెనక ముంగట అవుతున్నారట. కానీ ఒకటి కాదు రెండు కాదు దగ్గర 890 ఎకరాల దేవుని భూములను ఎట్లిడిచి పెడతారు. అయినా దేవుని భూములు కబ్జా పెట్టిందే కాక అడిగితే దాడులు చేస్తారా అని కోపానికి వస్తుండ్రు భద్రాచలం సీతారామయ్య భక్తులు. మరి పంచాయతీ ఎంత దాకపోతుందో ఏమో గాని దేవుని భూముల పంచాయతీ మెల్లగా పార్టీల నడుమ పంచాయతీ లెక్క మారేటట్టున్నది కదా అనుకుంటారు అందరూ. ఆషాఢ మాసంలో తెలంగాణ పల్లెలు పట్నాలన్నీ బోనాల సంబురంతోని మస్తు ఎలిగిపోతుంటాయి. అందులో అన్ని దిక్కుల కంటే ఎక్కువ పట్నంలో ఓ రవ్వ ఎక్కువనే అవుతుంది జాతర. అన్నిటికీ మించి లష్కర్ బోనాలు కన్నుల పండుగ లెక్కనే అవుతుంటాయి. ఈసారి కూడా సర్కారోళ్ళు ఘనమైన ఏర్పాట్లే చేసిర్రు. అగో అప్పుడే శురువైంది సందడి. పాండ్రి మనం కూడా అట్లా పోయొద్దాం. అమ్మలగన్నయ్య అమ్మ చాలా పెద్దమ్మ. మరి అసోంటి మాంకాళి తల్లి బోనాలకు ఎక్కడేం తక్కువ చేయొద్దు. అందుకే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మాంకాళి బోనాలకు అన్ని తీర్ల ఘనమైన ఏర్పాట్లు చేసిండ్రు సర్కారోళ్ళు. మాంకాళి బోనాలనే లష్కర్ బోనాలని కూడా పిలుస్తుంటారు. ఇక అందరికంటే ముందుగా ఈసారి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు సతీ సమేతంగా పోయి తల్లికి బోనం సమర్పించిండు, పట్టుబట్టలు సమర్పించిండు. ఇక పోయిన నెల 26వ తారీఖున గోల్కొండ బోనాలతోని పట్నంలో సంబరం చాలయ్యింది. మొన్న 1వ తారీఖున బాల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కన్నుల పండుగ లెక్క చేసిండ్రు. ఇక ఇప్పుడు రేపు వచ్చే ఆదివారం లష్కర్ బోనాలు చాలవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ సారు తల్లికి పట్టుబట్టలు సమర్పిస్తాడట. అందుకే అన్ని తీర్ల సవలతులు చేసిండ్రట ఆఫీసర్లు. మంత్రి పొన్నం సారే అన్ని తీర్ల దగ్గరుండి చూసుకున్నాడు. అటు పాత బస్తీలో ఉన్న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి గుడికాడ 117వ వార్షికోత్సవాలు చాలైనాయి. కొత్వాలు సివి ఆనంద్ సారు తత్తిమ ఆఫీసర్లంతా కలిసిపోయి తల్లికి పబ్బతి పట్టిండ్రు. ఎప్పట్లెక్కనే పూజలు గిట చేసి నవరాత్రి ఉత్సవాలు చాలు చేసిండ్రు. ఇగిదిట్లుంటే ఐతారం లష్కర్ బోనాలు సోమవారం రంగం ఉన్నది. అందుకే 13వ తారీఖు పొద్దుగాల 6 సంధి 15వ తారీఖు పొద్దుగాల 6 దాకా సికింద్రాబాద్ చుట్టుముట్టున్న బ్రాందీ షాపులు అన్ని బంద్ పెడతారట. ఎప్పట్లెక్కనే ఎక్కడేం లొల్లులు కాకుండా పోలీసు వాళ్ళు గట్టి బందోబస్తు పెడుతున్నారు. మరిగా లష్కర్ బోనాలకు తయారు కాండ్రిగా అందరూ.
మన తెలంగాణలో సర్కారైనా పక్కెమ్మటున్న ఏపీ సర్కారైనా ఏ పథకాలు పెట్టినా అవి జనం కోసమే. పింఛన్లు, బియ్యము, ఉప్పు పప్పులు, ఇండ్లు, లోన్లు, పెళ్లి కానుకలు గిట్లా ఏది తీసుకున్నా అవన్నీ ప్రజల మంచికే. అయితే ఆ కర్ణాటక రాష్ట్ర సర్కారు ఇవన్నీ పథకాలు ఇచ్చుకుంటేనే మీదికెంచి బెంగళూరు పట్టణంలో ఉండే కుక్కలకు కూడా ఓ ఇచ్చంద్రమైన పథకం పెట్టింది. మరి గా పథకం ఏంది, దాంతోని కుక్కలకు ఏం ఫాయిదానో చూద్దాం పార్రి. వారే వా, అదృష్టం అంటే బెంగళూరు గల్లీ కుక్కలదే. ఏ ఘడియల నోసుక పుట్టినాయో గాని పట్నంలో ఉండే కుక్కలన్నీ ఈ కాడ నుంచి 3 పూటలు రోజు చికెన్ బిర్యానీ మెక్కబోతున్నాయి. హైదరాబాద్ అసొంటి పెద్ద పెద్ద పట్టణాలు కుక్కలను లేకుండా చేయాలి అని ఉపాయం కడుతుంటే ఈ బెంగళూరు మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం కుక్కలను బిర్యానీ పెట్టి మేపే ఉపాయం చేసిర్రు. చేసుడే కాదు, వెంటనే అమలు చేయాలని ఆర్డర్లు కూడా చేసిర్రు. పట్నంలో మొత్తం 2,80,000 కుక్కలుంటే అలా మొదటి విడతల 5,000 కుక్కలకు చికెన్ బిర్యానీ పెడతారట. అంతేకాదు కుక్కలకు ఈ బిర్యానీ పెట్టేతందుకు 2,80,00,000 రూపాయల ఖర్చు పెడుతున్నాం కాబట్టి బిర్యానీ వండి పెట్టేతందుకు టెండర్లు వేసుకోర్రి అని వంటలోళ్లకు ఆఫర్ కూడా ఇచ్చిందట. దీంతోని చాలా మంది మేం వండుతామని దరఖాస్తులు కూడా పెట్టుకున్నారు. అయితే కుక్కలకు బిర్యానీ పెట్టేటప్పుడు నాకని ఒకదాని మీద ఒకటి పడి కరుసుకోగల అని పట్నం అంతా ఎంకులాడి ఓ 125 జాగాలు చూసిర్రట మున్సిపాలిటోళ్ళు. అగో ఆ సెలెక్ట్ చేసిన జాగల్లే బిర్యానీ పెడతారన్నట్లు. మొదట విడత 5,000 కుక్కలకు పెడతామంటే తతిమ కుక్కలన్నీ మా దోస్తులు బిర్యానీ తింటున్నాయని అవి కూడా దండెత్తి వస్తే ఎట్లా? సెలెక్ట్ చేసిన తావుల్నే బిర్యానీ పెడతామంటుర్రు కదా. మరి ఎక్కడెక్కడనో బజార్ల పొంటి తిరిగే కుక్కలు ఆడికెట్లా రావాలే, రాకుంటే మీరేమన్నా తోల్కపోతారా అని నెటిజన్లు తీరు ప్రశ్నలు అడుక్కుంటే కామెంట్లు రాస్తుర్రు. ఇప్పటికే పట్నం కుక్కలకు రోజు తిండి నీళ్లు ఉండటానికి సౌలతు చేసిన ముచ్చట ఎరుకున్నదే. అదే కాకుండా 3 పూటలు చికెన్ బిర్యానీ పెడుతుర్రని తెలిసి అక్కడి కుక్కలన్నీ మురిసి ముప్పందు అవుతున్నాలే కావచ్చు. ఎటన్నా పోతున్నప్పుడు మీదంగా 2 వాన శినుకులు పడ్డాయనుకో, వెంటనే ఆగి ముందు జాగ్రత్తగా ఫోన్ తడవకుండా ఏ వర్కులను సంచిల్లో లేకుంటే బండి డిక్కీల్లో పెట్టుకుంటాం. కానీ గా రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ పట్టణంలో మాత్రం ఓ తమ్ముడు ఫోన్ జేబులో పెట్టుకొని బండి తోలుకుంటూ పోతుండట. మరి అటెంక ఏమైంది, తోవెంట పోతున్న వాళ్ళంతా ఎందుకు వీడియో తీసిర్రు, మన పటాజాతలకు ఎందుకు ఎక్కిండో చూడుర్రి మీరే. వరద నీళ్ళల్లో వంగబడి ఏదో శాపలు పట్టినట్లు అవపడుతుండు చూడుర్రి. గీ తమ్ముడే ఫోన్ జేబులో పెట్టుకొని పోయి పొడగొట్టుకున్నది. అసలు ముచ్చట ఏందంటే జైపూర్ పట్నం రామ్నివాస్ బాగ్ దిక్కు జోరు వానబడి గిట వరద బారింది. అయితే అటు దిక్కు బండేసుకొని వస్తున్న గీ తమ్ముడు ఫోన్ జేబులో పెట్టుకొని బండి రువ్వడుగా దంచుకొచ్చిండు. అయితే నీళ్ల నడుమకు రాగానే బండి కంట్రోల్ తప్పి జారి అడ్ల పడ్డాడు. ఈగేముంది, బండి మనిషి జేబులున్న ఫోను అన్ని జర్రసేపు నీళ్ళలో తానం చేసినాయి. ఇంకా నయం, పోరానికి పెద్దగా దెబ్బలేం దాకా లేదు. ఇక లేచి చూసుకుంటే జేబులో ఫోన్ లేదు. దీంతో తమ్మునికి పానం పోయినంత పని అయింది. ఎంత పనాయరా అని దెబ్బ నీళ్ళల్లో దేవులాట పెట్టిండు. వాటిగానన్న వస్తిని నాకు ఆచారం పాడగాను. ఇంటికి పోతే మా అయ్య ఎంత కొడతాడో, మా అమ్మ ఎంత తిట్టి చాపిస్తుందో అని బుగులతోని నెత్తికి చేతులు పెట్టుకొని వల్ల ఏడ్చిండు. అసలే అది పెద్ద వరద లెక్కుంది. దానికి తోడు ఎటుపోయే బండ్లు అటు పోతనే ఉన్నాయి. ఇంతలో ఏ బండి కిందనన్న పడి నలిగిందో లేకుంటే నీళ్ళ రువ్వడికి ఎటన్నా కొట్టుకుపోయిందో తెలియదు గాని ఉచితార్థంగా ఫోన్ పోగొట్టుకుంటుని. ఇంటికి పోతే నా పరిస్థితి ఏందని గీ తీర్ల శోకం పెట్టిండు. అటు దిక్కు పోయేటోళ్ళంతా తమ్ముని ఆపతి తెలుసుకొని ఊకోరా తమ్మి, ఫోనే కదా మళ్ళా కొనుక్కుందులే, నీకేం కాలేదు కదా ఆడికే సంబరవాడు అని కొందరంటే, పాపం ఇంటికి పోతే పోరానికి ఎంత షేరుందో అందుకే గీ తీర్ల ఏడవ పట్టిండు అని ఇంకొందరు అనుకుంటా పోయిర్రు. ఆడ ఎవరిలోకి ముచ్చటంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు గిర్ర తిరుగుతుంది చూడుర్రి. ఫోన్ లేకుంటే మనిషి ఎంత పర్షన్ అవుతాడో. పిరం ధర కార్లు ఇల్వగల్ల బైకులు వేసుకొని తిరిగేటోళ్ళందరూ మంచోళ్ళు కాదు, అట్లని కూలీనాలి చేసుకునేటోళ్ళంతా షెడ్డోళ్ళు కాదు. ఎందుకంటే ఈ నడుమ కొందరు చూస్తానికి పెద్ద దందాలు చేసే షెట్ల లెక్కనే కనబడుతుర్రు. కానీ వాళ్ళ అసలు చరిత్ర బయటికి తీస్తే మాత్రం గింత దొంగన అనే కథ అవుతుంది. ఇగో గిట్లనే పట్నంలో మల్లాపూర్ దిక్కుండే ఓ ఇగ్రవంతుడు వడ్డీల దందా పేరు చెప్పి గంజాయి అమ్ముతున్నాడట. మరి గా ముచ్చటేందో అరుసుకొని వద్దాం పారు. ఇక గీడ బుల్లెట్ బండి మీద కూర్చొని మూతికి దస్తి కట్టుకుని ఉన్నాడు చూడుర్రి. గీననే గా పనిమంతుడు, పేరు చెన్న రమేష్. పట్నంలో మల్లాపూర్ దిక్కుంటాడు. అయితే మనోడు చేసేది వడ్డీల దందా. అటు దిక్కు ఆడాడ 4 బిల్డింగ్లు ఉన్నాయట. అది కాకుండా పైసలు వడ్డీలకు తిప్పుతాడు. ఇవన్నీ సాలయ్య అన్నట్లు మీదంగా గంజాయి దందాకు మళ్ళిండు. సంపాదన మీదున్న ఆపచ్చనతోని
ఒరిస్సాకెంచి గంజాయి తెచ్చుడు, అడిగినోళ్లకు అమ్ముడు, గిట్లా అన్నకు రోజు ఇదే పని. మరి ఎన్నొద్దుల సందికి దందా నడిపిస్తున్నాడో ఏమో గాని మొత్తానికి రమేష్ అన్న దొంగ దందాకు మంగళారతి వాడిర్రు ఎక్సైజ్ పోలీసోళ్ళు. బుల్లెట్ బండి మీద జబ్బకు ఓ బ్యాగ్ తగిలించుకొని షేటు లెవెల్లో పోతే ఎవ్వళ్ళు అడగరు, అసలు అడ్డమే తిరగరు అని అనుకున్నాడో ఏం పాడో గాని మల్లాపూర్కించి కోటికి ఆర్డర్ ఇచ్చొద్దామని పోతుంటే నారాయణగూడ క్రాస్ రోడ్ దగ్గర దొరకబట్టిర్రు ఎక్సైజ్ పోలీసోళ్ళు. నువ్వు బండి మీదనే కూసోనాయన, మేము అడిగింది చూపి చాలు అని మొత్తం ఎంకలాడితే 4.5 కిలోల గంజాయి, జేబులల్లో 20,000 రూపాయలు దొరికినాయి. అది చూసిన అధికారులు ఏంద్వా గీ గలీజ్ దందా, చూస్తానికి పెద్ద షేట్లు ఎక్కున్నావు, ఏదన్నా మంచి దందా చేసుకోక గీ అడ్డదాకులది అంటించుకున్నావా, చల్ నడు అని అరెస్ట్ చేసిర్రు. దొరికిన మాలు పైసలు ఇంకా బండిని సీజ్ చేసి స్టేషన్ కు పట్టుకుపోయిర్రు. చూడుర్రి ముచ్చట ఎట్లున్నదో. 4 బిల్డింగ్లుండి రోజు పైసలు మిత్తికిచ్చే దందా ఉన్నా కూడా ఇంకా పైసల కోసం గిట్ల కక్కుర్తి వాడేటోళ్ళను ఏమంటారో మీ ఇష్టం ఇక. ఊర్ల పొంటి పొద్దున నిద్రలేసి చూస్తే చెట్ల మీద రకరకాల పిట్టలు కూర్చొని కీకలు పెడుతుంటాయి. అందులో ఊర బిస్కెట్ కాడ నుంచి మొదలు పెడితే రామశిలక, పావురము, కోయిల, కాకి, గుడ్లగూబ గిట్ల చాలా రకాల పక్షులు ఉంటాయి. అయితే కడప జిల్లా మైదుకూరులో మాత్రం జూలై నెల వచ్చుడే ఆల్చం బయటి దేశాలకించి పక్షులు వచ్చి కొన్నొద్దులు ఆడనే ఉండిపోతాయట. మరి గా పక్షులు మన తానికి ఏమిటికొస్తున్నాయి, వచ్చినగా పిట్టలను చూసి అక్కడోళ్ళు ఏమనుకుంటుర్రో మనం కూడా అరుసుకోవాలి కదా. చలో చూస్తానికి మన దిక్కు అవపడే కొంగల్ లెక్కనే ఉన్న గీ పక్షులను చూస్తుర్రు కదా, గివే ఆ ఆస్ట్రేలియా దేశంకించి వలసొచ్చిన వెరైటీ కొంగలు. మైదుకూర్ నియోజకవర్గం చాపాడు మండలం గాంధీనగరం అనే ఊరికొచ్చి అక్కడోళ్లను మస్తు ఖుషి చేస్తున్నాయి. ఏషియన్ ఓపెన్ బిల్స్ అట వీటి పేర్లు. గోధుమ రంగు ముక్కు, నల్ల రెక్కలు, కర్రకాండ్లు, ఎర్రకాళ్ళు, పెయ్యంతా తెల్ల రంగులుండి చూస్తానికి మంచిగా ముద్దుగా పడుతున్నాయి. అయితే జూన్ నెలలో వచ్చే గీ పక్షులు ఈడికొచ్చి పిల్లల్ని పెట్టి పోతాయట. అట్లా ఉన్నన్ని దినాలు పిల్లల్ని పొదిగి కొన్ని డిసెంబర్ నెలలో ఎగిరిపోతే కడమ కొంగలన్నీ జనవరిలో వెళ్ళిపోతాయట. మరి పోయి గీ ఊరికే ఎందుకు వస్తున్నాయి అని అంటే ఈడ కుందు, పెన్నా ఇంకా పాపాగ్ని అనే 3 నదులు ఈ ఊరు దగ్గర పట్ల ఉందట. అందుకే బయటి దేశం పక్షులు మా ఊరికి వస్తున్నాయి అంటురు అక్కడి జనాలు. మరి దేశంగాని దేశంకించి ఈ పక్షులు వస్తే మీ ఊరి దిక్కు ఏమైనా వాతావరణం మారుతుందా పెద్ద మనిషి? ఇక్కడ ఆస్ట్రేలియా నుండి కొంగలు వస్తాయి. అవి దానివల్ల పర్యావరణకు మాకు వర్షాలు వచ్చిన వెంటనే వర్షాలు కూడా బాగా కురుస్తాయి. మాకు డాముల్లో కూడా నీళ్లు సస్యశ్యామలంగా అవుతాయి. అవి వచ్చే ముందు మాకు బాగా ఇది రిజల్ట్ ఉంటుంది. గాదన్నట్టు గీ ఆస్ట్రేలియా కొంగలతో పాటు ఇంకా చాలా రకం పిట్టలు వస్తాయట. అట్లా బయటి దేశం పిట్టలు వస్తున్న కాడ నుంచి మా ఊళ్ళో పంటలు బాగా వండుతున్నాయి. కరువు బిరువు ఏం లేదని ఊరోళ్ళు అంటున్న ముచ్చట. కొన్ని పక్షులు గుడ్లు పెట్టి ఎగిరిపోతే గా గుడ్లను ఊరోళ్ళు జాగ్రత్తగా కాపాడతారట. ఒకవేళ ఎవరన్నా షికారుగాళ్ళు వచ్చి ఈ పక్షులకు సూటి పెట్టాలని చూస్తే ఊరోళ్ళంతా కలిసి వాళ్ళను తిట్టి పంపిస్తారట. ఇంకో ముచ్చట ఏంటిదంటే గూటి నుంచి పిల్లలు జారి కింద పడితే తల్లి పక్షి మళ్ళా వాటిని ముట్టుకోదట. గదొక్కటే మంచిగా అనిపిస్తలేదు. అట్లా కాకుండా సర్కార్ వలలసోంటి ఏర్పాటు చేస్తే బయటి దేశం పక్షులు ఇంకా మనతానికి చాలా వస్తాయి అంటుర్రు. కొల్లేరు చెరువులకెంచి నీళ్ల సౌలత్ చేస్తే ఈగింత మంచిగా ఉంటది అంటుర్రు. చూడాలి మరిగా సర్కార్ గీ ముచ్చట మీద ఏ పాటి ఆలోచన చేస్తుందో. ఇగెన్ని చిట్టుకుపుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధనాయి కూడా ఒక్కసారి చూసేవ్రీ. ఊరి మీద గుడ్డేలుగు పడ్డ ముచ్చటే కరీంనగర్ జిల్లాలో అయ్యింది. రేకుర్తి విజయపురి కాలనీకి అర్ధమరాత్రి వచ్చిన గీ ఎలుగుబంటి బజార్లన్నీ కలే తిరిగింది. ఇక దాన్ని చూసి కుక్కలు మొరుగుడుతోని ఊరికి పోయి దగ్గర పట్లున్న గుట్టల చేరింది. ఈ ముచ్చటంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయితే ఊరోళ్ళు చూసి దడుచుకుంటూర్రు. ఇప్పటికే ఇదొక్కటే కాదు, గిట్ల షాన్నే వచ్చినాయి. జర్ర అడవి అధికారులు గట్టి బందోబస్తు పెట్టి జీవరాశులను ఊళ్లకు రాకుండా జయ్యుర్రి సార్లు, లేకుంటే మా పానాలు పోయేటట్లున్నాయని ఒక తీరుగా అడుగుతుర్రు. ఇన్నొద్దులు ట్రాక్టర్ అంటే ఒక్క రోడ్ల మీదనే పోతుంది అనుకున్నాం గానీ రైల్వే అధికారులు పట్టాల మీద పోయే ట్రాక్టర్ ను కూడా తయారు చేసిర్రు. మహబాద్ రైల్వే స్టేషన్ దిక్కు ఓ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ట్రాక్ పనులు చేస్తుర్రట. అయితే గా పనులకు అక్కడికి వచ్చే సామాన్ను కొంచబోయేందుకు మస్తు తిప్పలైతుందట. దీంతో గీ ఉపాయం కట్టిర్రు. భూమి మీద నడిచే ట్రాక్టర్ కే టైర్లు ఊడబీకి దాని జాగల రైలు గిరికెలు పెట్టిర్రు. వెనక మరలా ఓ గూడ్స్ బోగిని పెట్టి వాళ్ళ కంకర సలాకలు ఇంకా అవోటి ఇవోటి వేసుకొని పోతుర్రు. మొత్తానికి ఉపాయం కల్లోడు ఉపాసం ఉండడని చూపించిర్రు. ఇక ఇది చూసిన వాళ్ళంతా ఓరక్కో ట్రాక్టర్ రైలు పట్టాల మీద ఉరకబట్టనేమ్రా అని చిత్రవై చూసిర్రు.
విశాఖపట్నం దిక్కు రైలు ప్రయాణం చేసే జనాల కోసం రైలు శాఖోళ్లు మొనగాని హోటల్ తెచ్చిర్రు. క్యాప్సిల్ హోటల్ అని పిలువబడే ఈ హోటల్ల స్టేషన్ల దిగిన ప్రయాణికులు పోయి ఆరాం చెయ్యొచ్చు. తిండి తికానా పండుకుంటానికి బెడ్లు షెద్దర్లు విద్దర్లు అన్ని ఉన్నాయి. చూసేతందుకు హోటల్ రైలు బోగి లెక్కనే ఉన్నది. అట్లనే పుణ్యానికే కాదుల్లో ప్రైవేట్ హోటళ్ల పొంటి దిగితే ఖర్చు తడిసి మోపడైతుంది కదా, అట్లా కాకుండా మోతాదు ఖర్చుల సకుల సౌలతులతోని ఈ హోటల్ తెచ్చిర్రు. సింగిల్ బెడ్లు డబుల్ బెడ్లు ఎవళ్ళకు సపరేట్ ఉన్నాయి. ఎప్పుడైనా అటు దిక్కుపోతే ఓసారి పోయి చూడుర్రి. ఇవి ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోని రేపు కలుసుకుందాం. నమస్తే.